అమరావతి మన రాజధాని, అవసరమైతే అమరావతి సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముళ్ళ కంచెను అడ్డంగా వేశారు. అడ్డంగా వేసినటువంటి ముళ్ళ కంచెను కూడా దూకి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ఆగకూడదు అని ఈ రోజు ఉండేటువంటి ఈ విజనరీని ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చూసి దాన్ని పునర్నిర్మాణానికి లేదా పునఃప్రారంభానికి ఆ రోజే పునాది వేశారండి రాజకీయంగా. అంటే సేమ్ టైం అమరావతి సందర్శించినప్పుడు అమరావతి అంటే జై అమరావతి కాదు, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని అంటే అందరి రాజధాని అనేటువంటి భావన మన అందరిలోనే ఉంది అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని నరేంద్ర మోడీ గారు గమనించారు. సత్యమేవ జయతే, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతారు. కాబట్టి ఆ రోజు మామూలుగా ఆ రోజు ప్రచారంలో ఉండేటువంటి భాగంగా నాగాలంకలో అక్కడ ఇచ్చినటువంటి హామీ ప్రకారం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రం దాన్ని మన్నించి ఇవాళ ఏమైందంటే అక్కడ నాగాలంకలో టెస్ట్ ట్రైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇదే మా కాకినాడ జిల్లా అండి. నేను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ. కాకినాడ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ఉదయ్ గారు, జనసేన పార్టీ ఎంపీ ఉదయ్ గారు లోక్సభలో రైల్వే బడ్జెట్ మీద ప్రసంగించి 5 నిమిషాల పాటు ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తే దాన్ని ఆ అభ్యర్థులను మన్నించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి 9,000 కోట్లు, దాదాపు 750 బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా కేటాయించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి గైడెన్స్ లో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ అంటే అందరి రాజధాని, ఆంధ్రప్రదేశ్ అంటే అందరి యొక్క రాజధాని, అభివృద్ధి రాజధాని అనేటువంటి రీతిలో దాన్ని ప్రొజెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరు చెప్పి ఎంతో ఘోరంగా దీన్ని డిస్కరేజ్ చేసి అమరావతిని శిథిలం చేసినటువంటి సందర్భం నుంచి కూడా బలంగా తీసుకొచ్చి అమరావతి ర్యాలీకి ఎక్కడెక్కడ మా శ్రేణులతో మద్దతు ఏర్పాటు చేసి అమరావతిని ఆ రోజే ఆయన సుస్థిరం చేశారు. ఆ రోజు మేమందరం కూడా జన సైనికులం కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ఇదే క్రూరంగా చాలా నియంత్రితంగా పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బండగా వ్యతిరేకించి ధీరోటి నిలిచినటువంటి వ్యక్తులు మా పార్టీ అంతా. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ గౌరవ శ్రీయుతుడు నరేంద్ర మోడీ గారు గమనించినటువంటి అంశం ఆధారంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి ఆ రకంగా మాట్లాడడానికి కారణం. అంతేకాదండి, ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున్న రాష్ట్రానికి అమరావతి ఉండాలి, రాజధాని బాగుండాలి, కేంద్రం నుంచి నిధులు రావాలి అనేటువంటి ఆలోచనతోనే పొత్తు కుదరదు అనేటువంటి పొత్తు కూడా అవసరమైతే అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, బయట లోకేష్ గారిని కలిసి, బాలకృష్ణ గారిని కలిసి టీడీపీ వాళ్ళతో మంత్రాలు చెప్పి బయట వచ్చి ఏ రకంగా అయినా కానీ నరేంద్ర మోడీ గారు మాట ఒప్పుకుంటారు అనేటువంటి ఒక నమ్మకంతో బయటకు వచ్చి పొత్తుని అనౌన్స్ చేసి మళ్ళీ బీజేపీ యొక్క అధిష్టానంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి పొత్తులు కుదిర్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన బీజాన్ని వేసినటువంటి పాత్ర ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని నరేంద్ర మోడీ గారు గమనించారు. అంతేకాదండి, అవసరమైతే 24 సీట్లని కేటాయించినటువంటి 24 సీట్లని 21 సీట్లకి తగ్గించుకుని ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీలని 2 ఎంపీలకు తగ్గించుకుని ఇది కావాల్సింది నాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పునఃప్రారంభం కావాలి, మళ్ళీ వికసిత భారత్ లో భాగం కావాలి అని పవన్ కళ్యాణ్ గారు చాలా గుణాత్మకంగా, చాలా ప్రజానాయకుడిగా, చాలా ఒక స్టేట్స్మెన్ గా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి టైం అనేటువంటిది ప్రధానమంత్రి గారి ఉద్దేశం. ఊరికే చాక్లెట్ ఇచ్చారు అంటే చాక్లెట్ ఇచ్చారని ఇందాక ఆయన ఎవరో మాట్లాడారు, చాక్లెట్ ఇచ్చారని. ఎంత దురదృష్టకరండి, ఆయన సంకుచిత భావానికి మనం హాస్యాస్పదంగా ఉంటుంది. అది చాలా సంకుచిత భావం. కుక్క కాటుకు చెప్పు తప్పంటే కుక్క కాటు ఎత్తే చెప్పించు కొట్టడం అనేటువంటి అర్థం కాదు. అలా ఏంటంటే చాక్లెట్ ఇవ్వడం అంటే అక్కడ చాక్లెట్ చూడకూడదు. అది ఏమన్నారు, అమరావతిని మనమే నిర్మించాలి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినటువంటి ఆలోచన లోతు ఈ రోజుకి కూడా అందరికీ కూడా గుర్తుండవలసినటువంటి అంశం. అందుకే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు వెటరన్ గా ఆ రోజు సుదీర్ఘమైనటువంటి విధనరీ అయి ఉండొచ్చు, కానీ మనకి ప్రస్తుత విధనరీ, భవిష్య విధనరీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి అంశాన్ని దీంతోనే మనం తేటతలం అవుతుందని చెప్పొచ్చండి. ఇందులో ఏ విషయమైనా అవసరం ఉంటే మీరు ఎవరైనా మాట్లాడవచ్చు.
ఆ రోజు పొత్తు కానీ లేకపోతే కంచె దాటడం కానీ అమరావతికి సపోర్ట్ చేయడం కానీ ఎప్పుడు అమరావతి అనడం కానీ అమరావతి ప్రజల రాజధాని అనడం కానీ ఇవాళ ఎంత దారుణం అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రోజు పవిత్ర భావం చేసినటువంటి మట్టి నీరు గురించి చులకనగా మాట్లాడతారా? వీళ్ళ ఆలోచన ఇంతేనా? ఇంత నేరంగా ఇంత సంకుచితంగా మాట్లాడతారండి వీళ్ళు? అది చాలా తప్పు. ఎందుకంటే ఆ రోజు కూడా ఆయన సంతృప్తి ఎంత ఉన్నారు. ఆనాడు చాలు సార్, ఆ రోజు మేడం చెప్పండి, మీరెందుకు మాట్లాడతారు? కొంచెం గ్యాప్ ఇవ్వండి, మేము కూడా మాట్లాడతాం. మీరు మాట్లాడారు కదా, ఈరోజు మీరు మాట్లాడిన దగ్గర మేము మాట్లాడాం.